ప్రెస్ క్లబ్ చర్చిలకి, రెండవది నీ స్థాయికి కేసీఆర్ గారు అవసరం లేదు మేము అనేది. సో ఇది ఇక తెగేది కాదు, ముడిపడేది కాదు అన్నట్టు ఉంది ప్రజల్లో. ఇది ఒకసారి కాదు, 10 సార్లు ఇట్లే అవుతుంది. ఆ చర్చలు జరగాలనేది అందరూ కోరుకుంటున్నారు. వికే గారు నిన్న జై సంవిధాన్ జై బాపు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారు వస్తారా, కిషన్ రెడ్డి గారు వస్తారా, కేసీఆర్ గారు వస్తారా, కేటీఆర్ గారు వస్తారా, మేము రైతు సంక్షేమం కోసం ఏం చేసినామో చర్చ పెడదాం, మేము సవాల్ ఇస్తున్నాను అన్నారు. పేరు తీసుకున్నారు కేటీఆర్ గారిది. సో ఈరోజు కేటీఆర్ గారు నా పేరు తీసుకున్నారు కాబట్టి నేను ఆ సవాల్ని స్వీకరిస్తున్నాను. నంబర్ 1 వారు అన్నారు కాబట్టి డెఫినెట్గా మేము రెడీగా ఉన్నాము దాని మీద డిబేట్కి. అయితే దానికోసం ఎక్కడ అంటే, ఎందుకంటే గతంలో కూడా సవాల్ ఇట్లనే, ఐ థింక్ కొడంగల్ ఎలక్షన్ అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సవాల్ చాలాసార్లు వచ్చింది, చాలా సందర్భాలు. కొడంగల్ ఎన్నికలు నేను గెలిచి తీరుతా లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు, అట్లా చాలాసార్లు మీరు అన్నట్టు అన్నారు. సో ఇక్కడ రైతుల గురించి చర్చ జరుగుతున్నది కాబట్టి, మోర్ దాన్ పాలిటిక్స్ ఇక్కడ ప్రజల అంశం గురించి కాబట్టి మేము కూడా రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్గా మేమేం చేసినాము, వీళ్ళ హయాంలో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఈ 2 పంటలు రైతు బంధు అనే అంటాం. భరోసా ఇక్కడిది 15,000 లేదు కానీ రైతు బంధే అని అనుకుందాం, భరోసా లేదు కదా. మీరు పెట్టిన పేరు సరే 2 పంటలు ఆగేసి ఇప్పుడు మళ్ళా చేసి ఫస్ట్ టైం మంచి బ్రహ్మాండమైన పబ్లిక్ మీటింగ్ కూడా పెట్టి దానికి ప్రచారం కూడా చేసుకొని ఏదో చేసినాము అని, కంప్లీట్ చేసినాము అని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ కూడా అలాగే గ్రామాల్లో, ఫస్ట్ గ్రామాల కంటే ముందు బట్టి విక్రమార్క గారే అన్నారు, ఇఫ్ ఐమ్ రైట్. సీఎం గారేమో 40,000 కోట్ల అవసరం రుణమాఫీ కోసము, ఒకే దఫాలో 2 లక్షలు, చలో ధనార్దన్ ఉరకండి 2 లక్షలు 1 ఫేజ్లో చేస్తామని. వీళ్ళ ఎంపీ గారు అనుకుంటా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్లో నిలబడి, లోక్సభలో నిలబడి, ప్రధానమంత్రిజీ మొత్తం పార్లమెంట్ దేశానికి అందరికి కూడా చెప్పారు ఒకటే దఫాలో 2 లక్షలు చేసేసినాం మేము అనేసి. కానీ గ్రామాల్లో చూసుకుంటే వాస్తవం ఏంటిది అంటే 600 మంది, ఒక గ్రామంలో 600 మంది రైతులు ఉంటే 100 మంది రైతులకు అయింది, 500 మంది రైతులకు కాలేదు. ఇది మీ ఏబిఎన్ తమ్నేల్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్లలో, నేను చెక్ కూడా చేసినాను వచ్చే ముందు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఒక మంచి న్యూస్ కూడా వేసారు మీరు, ఇంద్రమ్మ హౌసింగ్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ స్కామ్ కూడా నేను ఇవాళ ఏబిఎన్ అంటే చెప్తున్నాను ఇవన్నీ కూడా ఇవాళ, అంటే అది మెన్షన్ చేయాలి కాబట్టి ఇవాళ అది ఒక న్యూస్ కూడా చూసినాను. సో ఇట్లా సడన్గా మళ్ళీ బట్టి విక్రమార్క గారు కూడా బ్యాంకర్స్ మీటింగ్లో, మరి మేము 8,000 కోట్లే ఇవాళటి వరకు డిస్పర్స్ అయినాయి రైతు రుణమాఫీలు, మీరు బ్యాంకర్స్ సరిగ్గా చేస్తలేరు ఇవి అవి అని కూడా అట్లా లెక్కలు బయటికి రావడం జరిగింది ఫస్ట్ మీటింగ్ లో. కంప్లీట్ మళ్ళీ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ లెక్కలు పూర్తిగా చూసుకుంటే ఇవాళటి వరకు 12,000 కోట్లు మాత్రమే రుణమాఫీ. అండ్ ఇక అది క్లోజ్గా రుణమాఫీ ఈజ్ డన్ అండ్ డస్టెడ్ అన్నట్టు ఇవాళ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన కానివ్వండి, నీళ్ళ విషయం మీద కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ రేవంత్ గారు అప్పుడెప్పుడో ఒక 4-5 వారాల ముందు కాళేశ్వరం మీద కూడా పవర్ పాయింట్ చేస్తాము అని చెప్పారు. వెయిట్ చేస్తున్నాం, మరి ప్రిపేర్ అయినరా కాలేదా, ఇంకా టైం పడుతుందా మాకు తెలియదు. కానీ ఎనీవేస్ మేము ఇవాళ ఏమన్నామంటే మేము ఛాలెంజ్కు సిద్ధం. ఇక మీరు అనేది అసెంబ్లీలో కదా చర్చ జరగాల్సింది నేను కాదు. గతంలో గన్ పార్క్ దగ్గరికి రా, భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి రా అని రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. సంజయ్ గారు రకరకాల అందరికి సవాల్, మమ్మల్ని ఏమో గన్ పార్క్ దగ్గరికి రండి, అమరవీరుల సాక్షికి ఇక్కడ చేద్దామనేసి. మేమేమంటున్నామంటే ఆల్రెడీ మీరు గమనిస్తే కొన్ని రోజుల ముందు హరీష్ రావు గారు కూడా బనకచెర్ల విషయం మీద అసెంబ్లీ సెషన్ పెట్టండి, వీఆర్ రెడీ అనేసి అన్నారు. సెషన్ పెడతారా, సెషన్లో కూడా చర్చ చేద్దాం. కానీ సెషన్లో మీరు సరే ఎట్లా బిహేవ్ చేస్తారో అవన్నీ పక్కన పెడితే, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియా వాళ్ళందరూ ఉంటారు, ఓపెన్ డిబేట్ వాళ్ళందరూ కూడా చూస్తారు. ఎందుకంటే అసెంబ్లీలోనన్నా దేర్ విల్ బీ రిస్ట్రిక్షన్స్ కదా, కొంత మీడియా వాళ్ళకి అప్పుడప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే ఓపెన్ చర్చ జరుగుతుంది, అది కూడా ఇచ్చింది వాళ్ళే కదా. ఇంకొకటి ఇక మేమేం చులకనగా ఏం చూస్తారేమో అట్లా ఆలోచిస్తే, మీరు అన్నట్టు నేను మీ ఇంట్రో అంతా కూడా చూసినాను కదా, నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనుకుంటా, వారు మంత్రి, వారు ఎమ్మెల్యే, వీరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాదు కేసీఆర్ గారు అయితేనే మేము వస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు అన్నట్టు సీఎం ఎక్సీఎం అనే కాదు, వీళ్ళు కూడా అంటే ఇక్కడ ఎవరు స్టార్ట్ చేస్తారు అంటే రిపీటెడ్గా అని మీరు అన్నారు కదా, రిపీటెడ్గా అటువైపు కూడా నడుస్తున్నది, రిపీటెడ్గా సీఎం గారిది కూడా అటువైపు కూడా నడుస్తుందంటే మీరు అన్న పాయింట్ కరెక్టే. కానీ వాళ్ళు అంటున్నది ఏంటి, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మాజీ సీఎం కూడా కేసీఆర్ గారు కదా, కాబట్టి ఆయన రావాలి
అనేది వాళ్ళు అంటున్నమాట. సరైన ఆయన అంటే మీ బతుకులకి మీ స్థాయికి ఆయన ఎందుకు అన్నట్టుగా మీరు చాలా అంటే అఫ్ కోర్స్ రాజకీయంగా అలా అనడం వ్యూహాత్మకమే, అదేం పెద్ద అంటే ఇది నేను కాదు. ఒకటి అంటానండి, ఇవాళ కేసీఆర్ నా పాయింట్ ఏంటంటే రేవంత్ గారు అట్లా కాదు రేవంత్ గారు మాట్లాడేటప్పుడు ఎన్నోసార్లు కూడా కేసీఆర్ గారిని చార్ల్స్ షోబ్రాజ్ అని బహిరంగ సభల్లో మాట్లాడతారు. చార్ల్స్ షోబ్రాజ్ ఏ కేసులలో అరెస్ట్ అయ్యిందండి? విమెన్ని హరాస్ చేస్తూ సెక్షువల్ అఫెన్సెస్, సైకో కిల్లర్గా హరాస్ చేసి, మీరు కేసీఆర్ గారిని పట్టుకొని వేదికల్లో గామాటనం మీరు మాట్లాడేది. వీళ్ళిద్దరిని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బిల్లారంగా ఎవరండి? ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపిన వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఏమైనా మంచి భాష మాట్లాడుతున్నారా? కరెక్ట్ కాదు కదా అది కూడా. నాకు తెలిసి కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏదైనా పేరు పెట్టిరా? రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఏదైనా పేరు పెట్టిరా? నేను అంటున్నది ఏంటంటే మీరు మాత్రమే అంటున్నారు లేకపోతే వాళ్ళు మాత్రమే అంటున్నారని కాదు. అసలు ఇది పద్ధతి పాడు లేకుండా జనాన్ని ఒక డైవర్షన్లోకి తీసుకెళ్ళిపోవడము, అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోవడం తప్ప ఏమీ కనిపించట్లేదు. ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్. సీఎం గారే ఇనిషియేట్ తీసుకొనివ్వండి. హి ఇస్ ద లీడర్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద స్టేట్ కదా. ఆయన ఇనిషియేట్ తీసుకుంటే మీరు ఎక్కడ కోఆపరేట్ చేస్తారు? ఎందుకంటే ఒకటే చిన్న 10 seconds, నిన్న మంచి కార్యక్రమం పెట్టారు కదా, జై సంవిధాన్ జై బాపు, రాజ్యాంగాన్ని పరిరక్షణ, ఖర్గే గారిని పిలిపించారు ప్రభుత్వంగా. మీరు అంత ఖర్చు పెట్టి అంత ప్రోగ్రామ్ చేసినప్పుడు అందులో నిలబడి మహిళా కార్పొరేటర్లు అండి, మొన్న బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ధర్నా చేశారు. ₹5 అన్నపూర్ణ క్యాంటీన్ని ఇందిరాగాంధీ క్యాంటీన్గా పేరు మార్చొద్దు అని. మీరు ఏమని మాట్లాడతారు? ఆ జై సంవిధాన్ కార్యక్రమంలో బట్టలు కూడా తీసి రోడ్డు మీద వాళ్ళని కొడతాము, ఎవరైతే నిరసన తెలుపుతారో ఇందిరాగాంధీ గారి పేరు, ఇందిరాగాంధీ గారు తెలవాలంటే మేము ఇట్లా దాడులు చేస్తాము అని సీఎంగా మాట్లాడాల్సిన మాటనా? మీరు మోడల్గా ఎట్లుంటున్నారు చెప్పండి.